హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా భారీ ఎత్తున ఆయనకున్న శక్తియుక్తులన్నిటినీ కేవలం మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్లో చేయకుండా గవర్నమెంటే నిర్మించాలని చెప్పి కోటి సంతకాలు తీసుకొని మరి భారీ ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాల జోలికి మనం పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ ప్రజల్లో దేని మీద మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే దాని గురించి కొద్దిగా ఒక 2-3 విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఎప్పుడైనా సరే ప్రజల్లోని ఉద్యమాలు అనేవి ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే, ప్రజలు ఏ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద పూర్తిగా దృష్టి పెట్టి ఆ విషయంలో ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల్లోని ఒక మంచి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం ఈ విషయంలో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం చివరల్లో తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ విషయంలో ప్రజల్లోకి చాలా అనుమానాలు అనేవి రేకెత్తించడం జరిగింది. కరెక్ట్గా అదే విషయాల్ని ఈ కూటమి ప్రభుత్వ నేతలు గుర్తుపెట్టుకొని వాటి మీదే వాళ్ళు ఉద్యమాలు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చూసాం, ఇసుక మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా భారీ ర్యాలీతోనే విశాఖపట్నంలోని ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇసుక విషయంలో చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మద్యం విషయంలో కూడా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ఆయన చాలా భారీ ఎత్తున సోషల్ మీడియాలోని వీటిలో పబ్లిసిటీ చేయడం జరిగింది. వీటన్నిటిలోనే ప్రజలు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం మీద ఒక విధమైన వ్యతిరేక భావం ఏర్పడిన టైంలోనే వాటి మీదే వాళ్ళు ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ ఉద్యమాలు అక్కడ భారీ ఎత్తున సక్సెస్ అయ్యి దానికి అనుగుణంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున మెజార్టీతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమాలు ఏంటి? ఆయన పూర్తిగా ఆయన దృష్టి అంతా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీదే పెట్టారు. కానీ దీనివల్ల నిజంగా ప్రజలు అంత భారీ ఎత్తున నష్టపోతున్నారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ అనేది ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి చికిత్స కోసం, ట్రీట్మెంట్ కోసం ఏమి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటేనే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజలు ఏమో అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏటనేది ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది. ఈరోజు ఏ ఆరోగ్యశ్రీ సంబంధించిన వ్యక్తి కానీ లేదంటే ఏ సామాన్య వ్యక్తి కూడా ఆయనకి ఏ విధమైన ఆప్షన్ లేకపోతేనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి అని చెప్పి నమ్మి ఎవరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళటం లేదు. కాబట్టి ఈ 17 కాలేజీలు ప్రస్తుతమే ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టంతో కూడుకుంటుంది గవర్నమెంట్కి. అటువంటప్పుడు ఇంకో 17 హాస్పిటల్ కడితే వీటన్నిటిని మౌలిక వసతులు అన్నీ ఏర్పరచడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ 17 కాలేజీలు 17 హాస్పిటళ్ళు కట్టి వాటి మౌలిక వసతులు అన్నీ సమకూర్చి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే 15 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. ఇక సీట్స్ విషయంలో మెరిట్లోని 50% అనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఇచ్చినా కూడా ఆ 50% సీట్లు అనేవి మెరిట్లోనే ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రజలకి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేక భావం దేంట్లో ఉందో వాటి మీద
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి ఉదాహరణగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు అప్పుడు చాలా లేటుగా ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రభుత్వ ఉద్యోగులంతా చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని గమనించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీలైనంత వరకు వాళ్ళకి తొందరగానే 5వ తేదీ లోపే పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు అందజేసేటట్టు ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా మద్యం. ఈ మద్యం విషయంలో కూడా చాలా తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఆ రోజుల్లో ఉండేది. చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మద్యం కొన్నా సరే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు దొరకపోవడం, కల్తీ లేని నిజమైన మంచి క్వాలిటీ ఉన్న మద్యం దొరకపోవడం మీద వాళ్ళు తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉండేవారు. అది కూడా కనిపెట్టుకొని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని అన్ని పేరున్న బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం విలువను కూడా తగ్గించి ఈ విషయంలో కూడా వాళ్ళు ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ప్రజల్లో ఏ విషయాల మీద వ్యతిరేక భావం ఉందో దాని మీద ఉద్యమాలు చేస్తే ఆ పార్టీకి పూర్తిగా మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. లేదంటే ప్రజల్లో ఆ పార్టీల పట్ల అంత ఎన్ని నిరసన కార్యక్రమాలు ఎంత భారీ ఎత్తున చేసినా కూడా అంత సదభిప్రాయం అనేది ఆ పార్టీ మీద ప్రజల్లో పెరగడం అనేది జరగదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.